అన్నయ్య చదువు కోసం చేయని నేరాన్ని నెత్తిన వేసుకుని ఒక తమ్ముడు జైలుకి వెళ్తాడు. వాడు జైల్లో ఉండగానే వాళ్ళ పెద్దన్నయ్యని ఎవరో చంపేస్తారు. కాని అది యాక్సిడెంట్ అని కుటుంబం మొత్తం నమ్ముతుంది. ఆ నిజం తెలిసిన రోజు ఆ తమ్ముడు ఏం చేశాడు అనేదే ఈ కథ. నమస్కారం. ఈ రోజు మనం రీక్యాప్ చేయబోయే సినిమా గ్యాంగ్ లీడర్. 1991లో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్లో అతి పెద్ద హిట్లలో ఒకటి. విజయ బాపినీడు డైరెక్షన్, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, బప్పి లహరి మ్యూజిక్, హీరోయిన్ విజయశాంతి. కథలోకి వెళ్దాం. ఇది ముగ్గురు అన్నదమ్ముల కథ. పెద్దన్నయ్య రఘుపతి కుటుంబం మొత్తాన్ని పోషించే ఏకైక సంపాదనపరుడు. రెండో అన్నయ్య రాఘవ సివిల్స్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న చదువరి. వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది కుటుంబం మొత్తం కల. ఇక మూడోవాడు మన హీరో రాజారాం. ఉద్యోగం లేదు, బాధ్యత అసలే లేదు. నలుగురు ఫ్రెండ్స్తో ఒక చిన్న గ్యాంగ్. అందుకే వాడికి ఆ పేరు, గ్యాంగ్ లీడర్. ఇంట్లో ననమ్మకి మాత్రం రాజారాం అంటే పంచప్రాణాలు. వాడి పోలికలు తన భర్తవే అని ఆమె ముచ్చట. ఈ కుటుంబంలోకి ఇంకో పాత్ర వస్తుంది, కన్యాకుమారి. అద్దె కట్టకుండా ఇళ్లలో దూరి బతికేసే ధైర్యం ఉన్న అమ్మాయి. రాజారాం స్టైల్ చూసి, వాడి భయం లేని తత్వం చూసి మెల్లగా వాడి మీద మనసు పారేసుకుంటుంది. ఇలా సరదాగా సాగుతున్న ఈ కుటుంబం మీద విధి ఒక్కసారిగా పిడుగులు కురిపిస్తుంది. మొదటిది, డబ్బు అవసరం. రాఘవ ఢిల్లీలో సివిల్స్ చదవడానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. అప్పుడు రాజారాం ఒక త్యాగం చేస్తాడు. వేరేవాళ్లు చేసిన నేరాన్ని డబ్బు కోసం తన మీద వేసుకుని జైలుకి వెళ్తాడు. అన్నయ్య చదువు కోసం తమ్ముడు జైలు జీవితం. కాని రాజారాం జైల్లో ఉండగానే రెండో పిడుగు పడుతుంది. ఈ సిటీలో ఏకాంబరం అనే ఒక పెద్ద మనిషి ఉంటాడు. డబ్బుతో, పలుకుబడితో ఏ నేరాన్నైనా కప్పిపెట్టగల మనిషి. ఒక జడ్జి హత్యకి పెద్దన్నయ్య రఘుపతి ఏకైక సాక్షి అవుతాడు. ఆ సాక్ష్యం చెప్పకుండా ఆపడానికి ఏకాంబరం అతన్ని చంపించేస్తాడు. అది యాక్సిడెంట్లా కనిపించేలా చేసి. కుటుంబానికి ఆధారం అయిన పెద్ద కొడుకు పోయాడు. హత్య అని తెలియకుండా యాక్సిడెంట్ అనుకుని ఆ కుటుంబం కుమిలిపోతుంది. ఏళ్లు గడుస్తాయి. రాఘవ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. కుటుంబం కల నెరవేరుతుంది. కాని ఇక్కడ విలన్లు ఇంకో ఎత్తు వేస్తారు. ఏకాంబరం, వాడి అనుచరుడు కనకాంబరం కలిసి తమ మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ఒక పథకం వేస్తారు. లత అనే అమ్మాయిని రాఘవకిచ్చి పెళ్లి చేయిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ తమ ఇంటి అల్లుడైతే చట్టం తమని ఏమీ చేయలేదని వాళ్ల లెక్క. లతకి రాఘవ కుటుంబం అంటే చిన్నచూపు. ఆ ఇంటికి, పుట్టింటికి మధ్య రాఘవని లాగేస్తుంది. ఒకవైపు డబ్బున్న భార్య, ఇంకోవైపు సొంత కుటుంబం. రాఘవ మెల్లగా కుటుంబానికి దూరం అవుతాడు. ఇదే సమయంలో జైలు నుంచి వచ్చిన రాజారాంకి అనుమానం మొదలవుతుంది. అన్నయ్యది నిజంగా యాక్సిడెంటేనా? వాడు తీయడం మొదలు పెడతాడు. నిజం బయటపడుతుందని భయపడిన ఏకాంబరం ఇంకో ఘాతుకానికి తెగబడతాడు. రాజారాం ఫ్రెండ్స్ని చంపించి ఆ హత్యలు రాజారాం మీదకే నెట్టేస్తాడు. సొంత అన్నయ్య రాఘవ కూడా నిందని నమ్మి తమ్ముడితో సంబంధాలు తెంచేసుకుంటాడు. అన్నయ్య చదువు కోసం జైలుకెళ్లిన తమ్ముడిని అదే అన్నయ్య వదిలేస్తాడు. జైల్లో ఉన్న రాజారాంకి సాయం చేసేది ఒక్కరే, కన్యాకుమారి. ఆమె సాయంతో రాజారాం జైలు నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు ఆమె తన గురించి ఒక నిజం చెప్తుంది. ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఇదే. కన్యాకుమారి ఎవరో కాదు, విలన్ ఏకాంబరం సొంత కూతురు. తండ్రి తన తల్లిని చంపేయడం కళ్ళారా చూసి ఆ ఇంటి నుంచి పారిపోయి అప్పటి నుంచి ఇలా ఇల్లు తిరుగుతూ బతుకుతోంది. అంటే హీరో తీసుకోబోయే ప్రతీకారం ఆమెకి కూడా కావాలి, సొంత తండ్రి మీదే. ఇద్దరి బాధ ఒక్కటే, శత్రువు ఒక్కడే. ఆమె ప్రేమని రాజారాం అంగీకరిస్తాడు. ఇక రాజారాం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతాడు. అన్నయ్య హత్యకి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా సంపాదిస్తాడు. కాని అదే సమయంలో ఏకాంబరం, కనకాంబరం చివరి ఎత్తు వేస్తారు. రాఘవ కుటుంబాన్ని మొత్తం బందీలుగా పట్టుకుంటారు. ఆధారాలతో వచ్చిన రాజారాంకి ఎదురయ్యేది ఇదే దృశ్యం. క్లైమాక్స్లో రాజారాం, కన్యాకుమారి కలిసి విలన్ల మీద విరుచుకుపడతారు. ఆ పోరాటంలో ఏకాంబరం, కనకాంబరం ఇద్దరూ అంతమవుతారు. అన్నయ్య హత్యకి ప్రతీకారం పూర్తవుతుంది. నిజాలన్నీ తెలిసిన రాఘవకి కళ్ళు తెరుచుకుంటాయి. తను నమ్మింది అబద్ధం, వదిలేసింది సొంత రక్తమని. విడిపోయిన కుటుంబం మళ్లీ ఒక్కటవుతుంది. అన్నదమ్ముల ఆప్యాయతతో మొదలైన కథ అదే ఆప్యాయతతో సుఖాంతం అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. మొదటిది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. అంతకుముందు ఏడాది ఇండస్ట్రీ హిట్గా నిలిచిన జగదేక వీరుడు అతిలోకసుందరి కలెక్షన్లని కూడా దాటేసింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో 162 రోజులు ఆడింది. రెండోది, ఈ సినిమా మ్యూజిక్ బప్పి లహరి.
వాన వాన వెల్లువాయే పాపా రీటా పాటలు అప్పట్లో రాష్ట్రం మొత్తాన్ని ఊపేశాయి. ఇంకో విశేషం, వాన వాన వెల్లువాయే పాటనే 20 ఏళ్ల తరువాత చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమా రాచాలో రీమిక్స్ చేశారు. తండ్రి పాట కొడుకు సినిమాలో మళ్లీ హిట్. ఈ సినిమా డాన్స్ కొరియోగ్రఫీ చేసింది అప్పుడప్పుడే పైకొస్తున్న ఒక యువ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. మూడోది, ఈ సినిమా సక్సెస్ చూసి చిరంజీవి దీన్ని హిందీలో ఆజ్ కా గూండా రాజ్గా రీమేక్ చేశారు. అందులోనూ హీరో ఆయనే. బాలీవుడ్లో ఆయన చేసిన రెండో సినిమా ఇదే. కన్నడలో కూడా ఉపేంద్ర హీరోగా రీమేక్ అయింది. చివరిది, ఈ సినిమా పేరు తెలుగు సినిమాకి ఒక బ్రాండ్ అయిపోయింది. 30 ఏళ్ల తరువాత నాని హీరోగా వచ్చిన సినిమాకి కూడా అదే పేరు పెట్టారు. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్కి ఉన్న క్రేజ్ అలాంటిది. అన్నట్టు డైలాగ్స్ రాసింది పరుచూరి బ్రదర్స్, ఘరానా మొగుడు, బొబ్బిలి రాజా, గ్యాంగ్ లీడర్. మనం చెప్పుకున్న వరుస బ్లాక్ బస్టర్లన్నీ వాళ్ళ కలం నుంచి వచ్చినవే. సో, ఇదండి గ్యాంగ్ లీడర్ కథ. ఫ్యామిలీ సెంటిమెంట్, రివెంజ్, కామెడీ, మాస్ అన్నీ సరైన పాళ్లో కలిసిన ఈ ఫార్ములానే చిరంజీవిని మెగాస్టార్ని చేసింది. మీరు ఈ సినిమా చూసారా? మీకు నచ్చిన పాట ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్లాసిక్ తెలుగు సినిమా కథలు ప్రతివారం వినాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం ఇంకో అద్భుతమైన సినిమాతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.